టు ఋతుప్రభ 106. మీరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు అయితే మేమైతే ఇల్లు చూడటానికి అయితే వచ్చేసాము. ఆ ఇల్లు ఎలా ఉంటుంది ఏంటి అన్నది కూడా మీకు మొత్తం చూపిస్తాను. మా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే అసలు గదులు ఎలా ఉన్నాయి ఏంటి అన్నది కూడా మీకు కూడా పూర్తిగా తెలుస్తుంది. కావాలంటే ఎవరైనా కావాలి అంటే మేమైతే మేము ఫోన్ నెంబర్ పంపిస్తాము, మా కామెంట్ చేయండి, మీకైతే చెప్తాను ఎలా ఉంది ఏంటన్నది. ఇప్పుడైతే లోపలికి వెళ్ళి చూసేద్దాం. ఇట్లా లోపలికి అయితే వెళ్ళాలి. ఇది లొకేషన్ మొత్తం ఇట్లా ఉంది. ఇటు సైడ్ చూస్తున్నారు కదా, ఇట్లా ఇక అక్కడైతే మేమైతే ఆటో ఆఫ్ చేసాము. ఇట్లా ఇది సెకండ్ ఇల్లు. ఇక్కడికైతే వచ్చేసాము. ఇప్పుడు లోపలికి వెళ్ళిపోదాం. లోపలికి వెళ్ళి అసలు ఏం జరుగుతుంది, ఎలా ఉంది మనం మొత్తం చెక్ చేసుకోవాలి కదా ఏదైనా కొనుక్కోవాలంటే. నేను ఎందుకు ఇలా పెడుతున్నామనంటే, ఎప్పుడు ఇల్లులు ఎందుకు పెడుతున్నానంటే మీకు ఎవరికైనా కావాలన్నా నాకు కాల్ చేస్తే మీకు చెప్తాను. ఇదైతే 150 గజాలు అని చెప్పారు. ఇల్లు చూడండి, ఇటు సైడే చూస్తున్నా. ఇటు సైడు ఇదైతే వెనక సైడు ఇటు సందులోనైతే ఎట్లుంది. ఇప్పుడైతే లోపలికి వెళ్ళి గదులు చూద్దాం. మనం గదులు ఎలా ఉన్నాయో కూడా చూపిస్తాను. ఇక చూడండి, ఇవన్నీ అయితే మాకు ఇల్లు చూపించడానికి అయితే వచ్చాడు. ఇది బెడ్రూము. సెల్ఫ్లు చాలా ఉన్నాయి, మంచిగా నీట్గా ఉంది. ఇది కిచెన్ రూమ్. ఈ కిచెన్ రూమ్ సేమ్ మా ఇంట్లో వాల్ పేపర్ ఉన్నట్టే ఉంది. ఇదైతే సూపర్ ఉంది, బాగుంది అసలు. సెల్ఫ్లు కూడా మంచిగా ఎక్కువ అనిపిస్తున్నాయి. ఇదేమో పూజ గది. ఇది అంటే ఇక్కడ మనం పూజ చేసుకోవటానికి అయితే ఇక్కడ పెట్టేశారు. ఇక మనం పూజ చేసుకునే వాళ్ళైతే చేస్తారు, మామూలుగా చేయని వాళ్ళైతే యూజ్ చేయరు దాన్ని అయితే. ఇవి చూస్తున్నారు కదా, మంచిగా ఫ్లవర్స్ కూడా చాలా బాగున్నాయి. ఇలా మనం ఎప్పుడైనా ఇట్లా చేయించుకోవాలంటే మంచిగా దగ్గరుండి ఇలా మనం డెకరేషన్ ఇలా చేయించుకోవచ్చు. మనకి నచ్చిన విధంగా కూడా మనమైతే ఇలా చేయించుకోవచ్చు. ఇది నేను ఇప్పుడు చూపించింది కిచెన్ రూము. ఇదేమో ఇటు సైడ్ ఉన్నదేమో హాల్ చూడండి, చాలా పెద్దగా ఉంది. మళ్ళీ చూస్తుంటే గదులల్లా చూడండి, కింద అయితే మంచి కిటికీలు కూడా అవపడుతున్నాయి. అంత క్లియర్గా నీట్గా ఉంది, చాలా బాగుంది. ఇవి అయితే లైటింగ్ సీలింగ్లు పెట్టించారు. ఇది బెడ్రూమ్, ఇది కూడా డబుల్ బెడ్రూము. కానీ సెల్ఫ్లు మాత్రం మనకి సరిపోనే ఉన్నాయి. ఎందుకంటే మనకి కొద్దిగా పిల్లలు ఉన్నారు, యూజ్ ఎక్కువ అవుతుంది కదా పిల్లల బట్టలకి, మన పెద్దవాళ్ళ బట్టలకి, అందరికైతే ఇదైతే మంచిగా సరిపోయిద్ది అని అయితే నాకు అనిపిస్తుంది. ఇదైతే ఇక చూస్తున్నారు కదా, ఇది బాత్రూమ్. ఇక్కడ వర్క్ చేస్తున్నారట్టుంది, పెయింటింగ్లు ఇవన్నీ అయితే ఇక్కడే ఉన్నాయి, వర్క్ చేస్తున్నారు ఇక్కడ. ఇట్లా వర్క్ చేసేవి ఇలా మనకి అంటే ఇది మంచిగా నీట్గా చేసి ఇక్కడైతే రెడీగా ఉంది. ఇక చేసేది కూడా ఏమీ లేదు, లైటింగ్ అంతా కూడా చెక్ చేసే ఉన్నాయి. అసలు ఇటు సైడు మేము చాలా ఇల్లులు చూస్తున్నాం కానీ మాకు కొద్దిగా కంఫర్ట్ఫుల్గా అనిపించట్లేదు, అందుకే మేము కొనలేకపోతున్నాము. కానీ మా మనసులో ఏముంది, కొనాలని ఉందిలే కానీ కుదరట్లేదు. కుదిరితే మాత్రం ఖచ్చితంగా తీసుకుంటాము. ఇప్పుడైతే ఇది చూడారా, ఇది ఎంత బాగుంది, కుండలాగా బాగుంది. ఇక్కడ చాలా బాగుంది, కుండలాగా. బయట మాత్రం మెయింటింగ్ మంచిగా ఉంది. ఇక్కడ ప్లేస్ కూడా ఎక్కువ ఉంది.
మీకు చూపిస్తాను. క్లియర్గా కావాలంటే ఇట్లా చూపిస్తాను మీకు. ఇక ఇట్లా ఉంటుంది. బయట అయితే పై ఇల్లు కూడా చాలా బాగుంది. ఇట్లా చూస్తున్నారు కదా, లైటింగ్తో చాలా బాగుంది. బయట అయితే మస్తు ఉంటుంది, నైట్ అయితే మస్తు వస్తుంది లైటింగ్ అంతా, చాలా బాగుంటుంది. ప్లేస్ కూడా చాలా ఉంది. మనం ఏమన్నా చిన్నపాటి ఏమన్నా ఫంక్షన్లో చేసుకున్నా కానీ ఇట్లా ప్లేస్ ఉంటే చాలా బాగుంటుంది. అంటే చాలామంది ఫంక్షన్లో చేసినప్పుడు ప్లేస్ లేకపోతే ఇబ్బంది అవుద్ది. కానీ అలాంటి ఇబ్బంది ఏమీ లేకోకుండా ప్లేసు చాలా ఉంది. ఇటు సైడ్ ఉంది, ఇటు సైడ్ ఉంది, ఇదంతా ఉంది. ఇక చెట్టు ఉంది, యాప చెట్టు ఉంది. మంచిగా నీడకి ఇక్కడైతే మంచం వేసుకొని కూడా కూర్చోవచ్చు. పల్లెటూరులోనైతే ఎట్లా మంచం వేసుకొని చెట్ల కింద కూర్చుంటే ఆ ఎంజాయే చాలా బాగుంటుంది. ఇట్లా అయితే లొకేషన్ ఇటు సైడ్ అయితే ఇట్లుంది, చూస్తున్నారు కదా ఇట్లయితే ఉంది ఫ్రెండ్స్. ఓకే, చూద్దాం. ఇటు సైడ్ అయితే ఇక పైకి వెళ్ళాలి, మెట్లు స్టెప్స్ ఎక్కేసి పైకి వెళ్ళాలి. ఓ చూసి వస్తుంది, మా ఆడబిడ్డతో చూసి వస్తుంది. హాయ్, పైన ఇదైతే పైన ఇటు సైడ్ చూస్తున్నారు కదా. మనం ఇంకో స్టేర్ వేసుకోవాలంటే మంచిగా ఇవి కూడా ఉన్నాయి, కట్టేసే ఉన్నాయి. మా ఆశ ఏంటంటే ఎప్పటికైనా మేము సొంత ఇల్లు కొనుక్కోవాలని మాకైతే చాలా అంటే చాలా ఆశ ఉంది. మా ఆశ తీరాలంటే నేను సక్సెస్ అయ్యి మంచిగా ఉంటే మా ఆశ కూడా తీరిద్ది. ఫస్ట్ అయితే నేను సక్సెస్ కావాలి. నేను సక్సెస్ అయితే ఏదో ఒక విధంగా అయితే ఇక బాగా నేను ఇద్దరం కష్టపడి అయితే ఇల్లు అయితే కొనుక్కుంటాము. ఇప్పుడైతే మా ఆడబిడ్డ వాళ్ళు అయితే ఇది కొనుక్కోవాలనుకుంటున్నారు. నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను, నేను ఓన్గా కొనుక్కోవాలని అయితే నేనైతే చాలా రోజుల నుంచి అయితే అనుకుంటున్నాను. కానీ అస్సలు మాకైతే కుదరట్లేదు. పిల్లలు ఉన్నారు కదా, 3 పిల్లలకి మగ పిల్లగాళ్ళకంటూ కంపల్సరీగా ఎవరి వాళ్ళకి సపరేట్గా ఉండాలి, వాళ్ళకి కలిపి అయితే ఉండకూడదు. ప్లస్ ఇంకొకటి చెప్పాలంటే ఆడపిల్లగాళ్ళు ఎట్లయినా ఉండాలేస్తారు కానీ వాళ్ళకి ఇల్లు కంపల్సరీగా రెడీ చేసి పెళ్ళికల్లా ఉంచాలి మేము. అట్లా ఉంచటం వల్ల ఏంటంటే ఇప్పుడు మగపిల్లగాళ్ళు అయితే పెళ్ళయింది అనుకో, మీ అమ్మోళ్ళు ఏం తెచ్చారు, అసలు మీ అమ్మోళ్ళు ఏం సంపాదించారు ఏంటి అని అడుగుతారు. ఇప్పుడు మనం కొని చూపించితే అప్పుడు మన పిల్లల్ని వాళ్ళు కూడా వచ్చిన కోడళ్ళు అడక్కోకుండా ఉంటారు కదా. అందుకే నేనైతే నా ఆశ ఏంటంటే ఎప్పటికైనా 3 పిల్లలకి ఇల్లు తీసుకోవాలి, 3 ఎవరి వాళ్ళకే ఇల్లులు తీసుకొని ఉంచాలనేదే నా ఆశ. ఎప్పటికైనా అది నాకు కుదరాలని అయితే నేనైతే కోరుకుంటున్నాను. ఓకే బాయ్. ఎల్లో కలర్ ఇది ఆ చెట్టు మమ్మీ ఏరేగా ఉందిగా, ఇది గులాబీ, నాసు గులాబీ అంటారు. బాగుంది. ఇవి కూడా ఏగా బాగున్నాయి, కలర్ బాగుంది. కానీ పింక్ అది బాగుంది మమ్మీ, ఎక్కువ రెడ్ కలర్దే. పట్టుకోగలం చేయి మీద లుక్ అనిపించింది. ఇక్కడ చిన్న గులాబీ, వైట్ మందార. ఇంకా మేము వచ్చిన రోడ్డు అయితే ఇదైతే ఇల్లు, అదేమో ఇల్లు. ఇకైతే ఇప్పుడు మా ఆడబిడ్డ అయితే ఫిక్స్ అయిపోయారు. మరి ఇక అంటే మగవాళ్ళు ఉంటారు కదా, మేమైతే చూడటానికి వచ్చినాం, వాళ్ళు వచ్చి మాట్లాడుకుంటారు. మా ఆయనను మా బాబాయ్ ఇద్దరు వచ్చి సార్ దగ్గర మాట్లాడతారంట. ఎట్లా ఉంది అసలు ఇల్లు ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి. తీసుకోవచ్చా చేయండి, కామెంట్ చేస్తేనే కదా అందరూ ఒకే మాట మీద బాగుంది తీసుకోవచ్చు అంటే మేము కంపల్సరీగా తీసుకుంటాము.
ఇది రోడ్డే నట్టుంది, రోడ్డు పడిద్దట్టుంది. సైడ్ కాలం సైడ్ కాలాలు తీస్తున్నారు. సూపర్. ఇలాంటి ఇందాకలు చూసిన ఇల్లు అయితే మా ఆడబిడ్డ వాళ్ళు అయితే అది తీసుకుంటామని మాట్లాడమని చెప్పారు. ఇక ఇటు సైడ్ కూడా ఇంకొక ఇల్లు ఉంది, ఈ ఇల్లు కూడా చూసొద్దాము అసలు ఎలా ఉంటుంది దానికి దీనికి తేడా అని మేమైతే ఇక్కడికైతే వచ్చాము. ఇది రోడ్ నెంబర్ 10లోనైతే లోపలికైతే ఉంది ఇల్లు. గదులు కూడా ఇవన్నీ చాలా బాగున్నాయి, కానీ లాంగ్ అయిందని అయితే ఆలోచిస్తున్నాం మేము. కిచెన్ రూమ్ ఇంకా బాగుంది, చాలా బాగున్నాయి. ఇలానే ఇప్పుడు కొత్తగా చేపించుకుంటున్నారు అందరూ కూడా. హాల్ కూడా చాలా పెద్దగా అనిపించింది చూస్తే. మా పిల్లలకు కూడా అందరికీ నచ్చిందిలే, కానీ ఇక దూరం అయిందని అయితే ఆలోచిస్తున్నాను. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొకరికి షేర్ చేస్తే మాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఒక్క కామెంట్ అయితే పెట్టండి, ఎలా ఉన్నాయి ఈ రూమ్స్ అన్నవి అయితే కామెంట్ అయితే పెట్టండి. చూడండి ఇట్లా ఉన్నది కదా, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదంతా మీకు తెలుస్తూ ఉంటుంది ఎట్లా ఉంది ఏంటి అన్నది కూడా మీకు కూడా అర్థమయ్యేది కదా. మాకు కామెంట్ చేసి మేడం ఇలా ఉంది మీరు తీసుకోవచ్చు అంటే మేము కూడా చూస్తాము అసలు బాగుంటుందా లేదా అన్నదైతే మీకు చూసి చెప్తాను నేను ఒకసారి అయితే. చూడండి ఇటు సైడ్ అయితే ఇది వెనక సైడ్ ఉంది, ఇటు సైడ్ అయితే ముందు సైడు. ఇట్లా మనం ఇట్లా చూస్తూ ఉంటే ఇంకా చూడబుద్ధి అవుతుంది, చాలా బాగుంది. బయట కూడా ప్లేస్ ఎక్కువ ఉంది, కానీ ఇక మేము అనుకున్నాం వామ్మో ఇట్లా ప్లేస్ ఉండి ఇల్లు లేకపోతే భయం వేసిద్దేమో అని ఆలోచించాం. మళ్ళీ చూస్తున్నారు కదా, ఇక ఇలా అయితే ఉంది ఇల్లు అయితే చాలా బాగుంది. నాకైతే నచ్చిందిలే, కానీ ఇక వద్దనుకున్నాం మళ్ళీ. బాయ్.